స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. మొత్తం 17 నామినేషన్లను వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ వెల్లడించారు. రేపు స్క్రూటినీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన నామినేషన్ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 10 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్లు, 21వ తేదీ వరకు నామినేషన్లను విత్డ్రాకు అవకాశం ఉందన్నారు. ఇందులో 15 మాత్రమే ఉంటే ఏకగ్రీవం అవుతుందని, అంతకంటే ఎక్కువ ఉంటే ఎన్నికలు జరుగుతాయన్నారు. పోలింగ్ అనివార్యం అయితే ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి బాబా ఫసియుద్దీన్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హస్తినాపురం కార్పొరేటర్ బాణోతు సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. అయితే మెజార్టీ సంఖ్యాబలం లేదని స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. నామినేషన్స్కు లాస్ట్ డే 17th 3 PM వరకు మనకు టోటల్ 17 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందరి సభ్యులకు కూడా ఎవరైతే నామినేషన్స్ వేశారో అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది. రేపు స్క్రూటినీ అయిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్స్ ఏమైతే ఉంటాయో తెలుస్తుంది. అది రేపు మనం డిస్ప్లే చేస్తాము. 3 గంటల వరకు నామినేషన్స్ విత్డ్రాల్ చేసుకోవడానికి వాళ్ళకు సమయం ఉంది. సో ఆ రోజు విత్డ్రాల్ అయిన తర్వాత యాక్చువల్ మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ట్రేలో ఉంటారనేది